నిజంగా నీ హృదయమందు ప్రభువుగాను ప్రతిష్ఠించుకుంటానండి. ఆదివారపు ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా చెప్తున్నాను, ఆదివారపు ఆరాధన నిజంగా ప్రభువుగా నీ హృదయమందు ఆయన ప్రతిష్ఠించుకుంటే ప్రాణం పోయిన ఆదివారపు ఆరాధన మానుకో. ప్రాణం పోయినా మానుకోవండి. మానుకుంటున్నావంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే, నీ హృదయమందు యేసును ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకోలేదు. నిన్ను ఏలేవాడు ఆయన అన్నప్పుడు, నిన్ను ఎక్కడ నడిపిస్తే నిన్ను ఏలేవాడు ఆయనే అనుకున్నప్పుడు, ఆదివారం ఆరాధనకు నడిపిస్తే నిన్ను ఏలుతున్నాడని అర్థం. నిన్ను ఆదివారపు ఆరాధనకు కాకుండా నిన్ను పెళ్లికి తీసుకెళ్తున్నాడు అనుకో, ప్రభు పెళ్లికి తీసుకెళ్తాడా? ఆదివారపు ఆరాధనకు కాకుండా నిన్ను విందుకు తీసుకెళ్తున్నాడు అనుకో, ప్రభు నిన్ను నడిపిస్తాడా? నిన్ను వ్యాపారాలకు నడిపిస్తాడా ప్రభు? పెళ్లిలకు నడిపిస్తాడా ప్రభు? ఆయన నిజంగా నీ ఏలికైతే, నిన్ను ఏలుతుంటే ఖచ్చితంగా ఆయన నడిపించేది ఎక్కడికో తెలుసా? సంఘానికి నడిపిస్తాడు. నువ్వు ఆదివారపు ఆరాధనలు మానుకొని మరీ పెళ్లిళ్లకు వెళుతున్నావు, విందులు వినోదాలు అనుకుంటున్నావు అని అంటే, నువ్వు దేవుని కుమారుడు ఏంటి? నువ్వు దేవుని పిల్లలే, మీరు దేవుని పిల్లలేంటి? కాదని రాసుకోండి, ఫిక్స్ అయిపోండి.